హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ టేస్టీ స్నాక్ రెసిపీ ఎగ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ ఎగ్ బజ్జీని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ బజ్జీ తయారు చేసుకోవటానికి ముందుగా ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ని 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈలోగా పిండిని కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా చిటికెడు వంట సోడాని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవటం వలన టేస్ట్ ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ వేడి నూనెను వేసుకోవాలి. నూనెని వేడి చేసుకొని వేసుకోవాలి. నూనె వేసుకొని చేత్తోటి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా వేడి నూనెను వేసుకోవటం వలన బజ్జీలు గుల్లగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం బజ్జీలకు ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పిండిని మరీ జారుగా కాకుండా ఇలా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. పిండిని జారుగా కలుపుకుంటే ఎగ్ని డిప్ చేసినప్పుడు పిండి సరిగా కోట్ అవ్వదు ఎగ్కి. అందుకని ఇలా కాస్త థిక్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి. నార్మల్గా మనం ఎగ్స్ని 10 to 12 మినిట్స్ పాటు ఉడికించుకుంటాం కదా. ఈ ఎగ్ బజ్జీ తయారు చేసుకోవటానికి ఎగ్స్ని కాస్త హార్డ్గా ఉడికించుకోవాలి. 15 మినిట్స్ పాటు ఉడికించాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత చల్లటి నీటిలో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎగ్ షెల్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలాగే ఎగ్స్ అన్నింటినీ షెల్ని రిమూవ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎగ్స్ని సాఫ్ట్గా ఉడికించుకుంటే పిండిలో వేయగానే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎగ్ బజ్జీ చేసుకునేటప్పుడు ఎగ్స్ని కాస్త హార్డ్గా ఉడికించుకోవాలి. ఎగ్స్ని ఇలా షెల్ రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎగ్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఈ ఎగ్ బజ్జీలు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా ఎగ్స్ని పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఉప్పును స్ప్రింకిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. ఇలా ఉప్పును స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు ఇంకా మిరియాల పొడి వేయటం వలన ఎగ్ చప్పగా లేకుండా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ పీస్ని ఇలా కలిపి ఉంచుకున్న పిండిలోకి వేసుకొని ఎగ్ని పిండితో మొత్తం కోట్ చేసుకొని ఇలా ఫోర్క్తో నిదానంగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. మీరు చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలా ఫోర్క్తో అయితే ఈజీగా అవుతుంది. ఇలా పిండిలోకి ఎగ్ వేసుకొని పిండితో కోట్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఎగ్ పీసెస్ అన్నింటినీ వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ నాప్కిన్ పీల్ చేస్తుంది. ఈ ఎగ్ బజ్జీని పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే చాలా క్విక్గా చేసి పెట్టవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన ఎగ్ పీసెస్ని కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని వేడిగా తింటే పై లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఎగ్ బజ్జీలను టమాటో సాస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.